మనం జర్నీ ఎలా చేస్తున్నామంటే మనం ఫస్ట్ హైదరాబాద్లో బస్ అయితే ఎక్కాము. హైదరాబాద్ నుంచి మెహదీపట్నం వచ్చి మెహదీపట్నంలో అయితే బస్ ఎక్కాము. అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి మనం తిరుపతిలో అయితే దిగాము. తిరుపతిలో దిగాక కార్ అన్నది మనం రెంటల్కి తీసుకొని మనం కార్లో అయితే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. మేమైతే మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము అరుణాచలంకి. కానీ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఆపేసి ఇంకా ఫుడ్ అవన్నీ అయిపోయేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టైం అయింది. సో మనం ఇంకొక 1 hourలో అయితే రీచ్ అయిపోతాము అరుణాచలానికి. ఫుల్ వీడియో అన్నది నేను ఒక వీడియో చేసి మొత్తం పెడతాను, ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అయింది అని మొత్తం. మీలో ఎవరికైనా ప్లేసెస్ ఇంకా ఏముంటాయో చూడడానికి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో రికమెండ్ చేయండి. కంపల్సరీ ఆ ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాను. ఇది చూడండి, చాలా ఓల్డ్ టెంపుల్లా ఉంది. ఈ టెంపుల్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళాల్సింది. వెల్లుల్లో ఎందుకు ఎక్కువ చెట్లు లేవు? ప్రతి ఒక్క చిన్న చిన్న ప్లేస్లో కూడా మనకు షాప్స్ కనిపిస్తున్నాయి. అన్నీ నియర్ బైలోనే ఉన్నాయి. నిపాన్ మ్యూచువల్ ఫండ్ చూడండి, దాని ప్యాంప్లెట్ కూడా అక్కడ వేశారు. ఎవరికైనా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు నిపాన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది రికమెండేషన్ మాత్రమే, ఇది నేను మీకు ప్రమోషన్గా చేయట్లేదు. ఫ్యూచర్లో ఎవరికైనా రిటర్న్స్ కావాలి అనుకుంటే, లాంగ్ టర్మ్ రిటర్న్స్ కావాలనుకుంటే నిపాన్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. నేను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను.